అంటే ముఖ్యంగా బీఎస్పీ పార్టీ గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఆ బీఎస్పీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? బీఎస్పీ తెలుగు రాష్ట్రాలలో ఎట్లా ఉన్నదంటే పడుతూ లేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటా పడుతూ లేస్తున్న టైము ఏంటంటే చాలామంది ఇది సమాజంలోనే ఒక లోపం ఉంది. ఎట్లాంటిదంటే మనకు పేషెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మన సమాజం మీద మనకు ఒక వెగట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే మనం కలవలేం వాళ్ళతోటి. ఎందుకు ఈ కులాలు ఇంత ఇన్నేళ్ళ నుంచి బానిసత్వంలో ఉన్నాయంటే ఏ కులం కలవదు, మనుషులు కూడా కలవరు. పాలెలో పంచాయతీ అంటాం కదా మనది. బయటోడి కంటే పాలన పంచాయతీ చాలా పీక్స్లో ఉంటుంది. ఈ ఓర్చుకోలేని తన కొంతమంది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన లీడర్లను పార్టీ ఆదరిస్తుంది, వాళ్ళను మంచి అవకాశాలు ఇచ్చి చేరుస్తుంది అని వాళ్ళు మేబీ వాళ్ళను ఓటమి కుంగదిస్తుందా ఇంకేమైనా లాభాపేక్షతో వచ్చిపోతారా ఇక మనం అన్నిటిని జడ్జి చేయలేం. వాళ్ళ మనసులో ఏమున్నాయో నిలకడలేని మనస్తత్వం ఉన్నది, ఈగో ఎక్కువ ఉన్నది. అట్లా ఏంటంటే ఒక మూమెంట్కి వచ్చిన ప్రతిసారి మా మీద బురద చల్లిపోతారు. మనం ఇందాక అనుకున్నట్టు మొదటి నుంచి ప్రచారం విషయంలో మేము కొంచెం వెనుకబడి ఉండటం వల్ల పోయిన వాళ్ళు ఏంటంటే ఈ మీడియా వాళ్ళు అందరు దన్మని ఉరికొచ్చి ఏమైంది బీఎస్పీ మిమ్మల్ని ముంచిందట కదా అంటే ఇప్పుడు వాడు మామూలుగానే బయటకు వస్తాడు ఆ గేట్ బయట నుంచి. వీడే అన్ని సగెత్తా ఉంటాడు, వాడికి కింద మంట పెడతాడు, కారం పుత్తాడు, మీకు అన్యాయం చేసిందట కదా, మీ మొహం మీద ఉమ్మిందట కదా, అవమానించిందట అంటే వాడికి ఒక్కటేసారి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాడికి మండిపోయి ఇంకేదో వరుతాడు. దాన్ని అట్లా ప్రచారం చేసుకుంటా అంటే అల్టిమేట్ ఒక రాజకీయ పార్టీ అనేది జనాలల్లో వెళ్ళినప్పుడు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది మా పని కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. అట్లా కొంచెం ఇట్లా లేస్తున్నాం పడుతున్నాం. అంటే ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేశంలో సామాజిక అవగాహన ఇవన్నీ పెరుగుతుంది అని చెప్పేసి అన్నావు కదా. ఆ అవగాహన పెరుగుతున్న క్రమంలో ఈ ఐడియాలజీ కూడా పెరుగుతుంది కదా. అంటే ఇది మనం పాజిటివ్ వైపు పార్టీ వైపు మలిపించుకునేటువంటి అవకాశాలు ఆ ఏర్పాట్లు ఏమైనా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేశంలో పెరిగిన రాజకీయ సామాజిక మార్పు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు మాకు ఖచ్చితంగా ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు. బ్యామ్సెఫ్ అనేది ఇప్పుడు కాంచనం గారు దీన్ని స్థాపించినప్పుడు చెప్పారు, ఇది రాజకీయాల కంటే ఎక్కువ మిషనరీ అన్నాడు ఆయన. ఓకే, మిషనరీ ఎక్కువ. పోయిన వాళ్ళు బాగా క్యాడర్ క్యాంపులు పెడతారు, మీటింగ్లు పెడతారు, కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేయాలి, ఏను గుర్తుకు ఓటేయాలి అనే దానికంటే కూడా ఎక్కువ సామాజిక అవేర్నెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు వచ్చిన అవేర్నెస్ ఏదైతుందో అది బహుజన్ సమాజ్ పార్టీదే. వాళ్ళు సామాజిక అవేర్నెస్ చాలా వరకు తీసుకొచ్చారు. ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు విశారదన్ గారు ఇదో దానిలో ఉండే కదరీ కృష్ణ గారు ఇదే బీఎస్పీ ప్రోడక్ట్లో ఇవన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళే. సరే వాళ్ళు ఈ పార్టీలో ఇమ్మడలేక బయటకు పోయి వాళ్ళు వేరే పంతాలు వేసుకుంటారు, కానీ వాళ్ళే కదా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళే కదా ఈ తెలంగాణ ఆంధ్ర సమాజంలో కత్తి పద్మారావు గారు వీళ్ళంతా బీఎస్పీ ప్రోడక్ట్స్. వీళ్ళు బయటకు పోయి వీళ్ళే కదా సామాజిక అవేర్నెస్ తీసుకొచ్చింది. అంటే బహుజన్ సమాజ్ పార్టీ కోర్ ఐడియాలజీ అన్నట్టు ముందు సామాజిక పరమైన అవేర్నెస్ తీసుకోవాలి. మేము గెలవడం కాదు, మేము అధికారం సాధించడం కాదు, ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు వాడు మా దగ్గర అని కాదు, ఒకవేళ మేము ఉన్నా లేకున్నా ఇంకోటి దగ్గర మోసపోవద్దు, ఇంకో రాజకీయ పార్టీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మా ఓ టైంకో సందర్భంలో మేము పక్కకు పడిపోతాం అనుకుందాం, ఇంకా మిగతా రాజకీయ పార్టీలలో ఇప్పుడు మేము లేనప్పుడు వాడి పరిస్థితి ఏంది, అగాధం అవుతాడు. అందుకని చెప్పేసి వాడికంటూ ఒక ఐడియా బిల్డ్ కావాలనే ఉద్దేశంలో ఒక సామాజిక అవేర్నెస్ తీసుకొచ్చింది. ఒక సామాజిక అవేర్నెస్ ఒకసారి వచ్చిందంటే అది బిల్డ్ కాకుండా ఉండదు. ఇక మేము తర్వాత దాన్ని ఎంబడివాడి వాడిని గిచ్చాల్సిన అవసరం ఏమి ఉండదు. మెల్లిమెల్లిగా మనం అనుకున్నట్టు ఒక రాజకీయ అవగాహన వస్తుంది, ఓటర్ అవగాహన వస్తుంది. కాబట్టి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంగ్రెస్ డెడ్లీ అగైనెస్ట్ అయిన కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. అంతకంటే డెడ్లీ అగైనెస్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఏకదం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి రాలే. అంటే భారతీయ జనతా పార్టీ మన దేనికత కోర్ అగైనెస్ట్ అనుకుంటున్నాం, వాడే చేస్తాడు. కాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నాడు. రేపు ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది క్షమించండి నేనే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? సిక్కు అల్లర్లు అయినప్పుడు చాలా హేళనగా మాట్లాడిండు రాజీవ్ గాంధీ. ఇదే గోద్రాల తర్వాత కూడా నరేంద్ర మోడీ చాలా హేళనగా మాట్లాడిండు. ఆయన షర్టు కూలింది అంటాడు, ఈయనో కుక్క చచ్చింది అంటాడు. అసొంటోడు ఇవాళ ఈడికి వచ్చిరంటే బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో తీసుకొచ్చిన మార్పు అది పొలిటికల్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మేము మాకే వేయాలి బీఎస్పీకి వేయాలని కాదు, రేపు పొద్దున ఇట్లాంటి ఐడియాలజీ నుంచి కొన్ని పార్టీలు వస్తాయి. ఎవరే కావచ్చు, ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో మేము అంత బలంగా లేని చోట అట్లీస్ట్ ఆ మంచులనైనా ఎన్నుకుంటారు. మేము అట్లాంటి మార్పు తీసుకొస్తున్నాము. సరే మేము వెనుకబడి ఉండడానికి ఇది కూడా ఒక రీజన్. మేము రాజకీయాలు పక్క పెట్టి సామాజిక పని ఎక్కువైపోయింది మాకు. ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మెయిన్ థీమ్ మాది. సామాజిక చైతన్యం ప్రజలు రావాలి, అది ఎక్కువైపోయింది. ఆ వర్క్ ఎక్కువ చేసినామో
మేము గెలవాలని కాదు, నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చి మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడు మా అవసరం కూడా పెద్దది ఉండదు కదా. ఎవడైతే మంచి చేసినోడు ఒకవేళ అవసరం లేకుంటే నిజంగా వాళ్ళు ఎవడు కనిపించకుంటే ఈ వచ్చిన మార్పు ఏం చేస్తుంది, బహుజన్ సమాజ్ పార్టీనే గెలిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే అట్లాంటి రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ బహుజన్ సమాజ్ పార్టీ. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఉత్తా కాదు అంటే అనుకోవచ్చు తెలంగాణలో ఆ ఏపీలో పరిస్థితి చూసిన వాళ్ళు చాలామంది వీడంటారు టూనిగాడు మరింత హాస్యం చేస్తాడు కానీ ఇంకొక 10 ఏళ్ళల్లో ఈ జనాలు, నేను ఇది ఒక 2-3 years నుంచి చెప్తాను ఇది. ఎందుకంటే నేను ప్రతి మండలం తిరిగి కానీ వేల మందిని కలిసి చెప్తాను. అన్ని ఐడియాలజీలు ఉన్నోళ్ళు, పని చేసుకున్నట్టు ఇంటికాడ గొర్రెలు కాసుకున్నట్టు ఆయన, ఉపాధి హామీ పని చేసుకున్న టీచర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, నేను అందరినీ కలిసిన అన్ని సంఘాలను, అన్ని పార్టీలను, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నేను ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే 10 నుంచి 15 ఏళ్ళల్లో సామాజిక చైతన్యం అనేది వచ్చేది అయిపోయింది. రాజకీయ చైతన్యం అనేది వస్తుంది, సామాజిక చైతన్యం వచ్చింది, రాజకీయ చైతన్యం వస్తుంది. అప్పుడు 100కి 200% బహుజన్ సమాజ్ పార్టీ లాంటి థీమ్ ఉన్న పార్టీలు, అట్లాంటి ఉద్దేశాలు ఉన్న పార్టీలు మాత్రమే ఈ దేశంలో గెలుస్తాయి. అది ఎరా స్టార్ట్ అయిపోయింది కదా, మేము గెలవమని ఎందుకంటాం. ఏంటంటే మేము ప్రచారంలో కొంచెం వీక్ ఉన్నాం, రాబోయే రోజుల్లో మేము కూడా కొంత పెరుగుతాము. మేము ప్రచారం చేయకపోతే జనాలకి కోపం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నాయకులు వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళే వాళ్ళని తయారు చేసుకుంటారు, వాళ్ళే వస్తారు, నువ్వే రావే, నువ్వే మంచిగా ఉంటుంది, వీడంత అవైలబుల్ ఉన్నాడు అని అంటారు. సో ఆ టైంలో జనాలే బహుజన్ సమాజ్ పార్టీని తప్పకుండా ప్రభుత్వాన్ని ఇస్తారు.